హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇండస్ట్రియల్ బాయిలర్ ఎక్స్పర్ట్ని ఫ్రెండ్స్. ఇండస్ట్రియల్ సేఫ్టీ రూల్స్లో 3వ రూల్ గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇండస్ట్రియల్ సేఫ్టీ రూల్లో అందరూ హెల్మెట్ ధరించాలి ఫ్రెండ్స్. కానీ ఆ వ్యక్తులకు సంబంధించిన హోదాను బట్టి మాత్రమే ఆ యొక్క హెల్మెట్స్ అనేవి ధరించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హెల్మెట్స్లో చాలా కలర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన మీనింగ్ ఏంటో మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఎల్లో కలర్ హెల్మెట్ ధరించిన వ్యక్తి డైలీ లేబర్ లేదా ఒక హెల్పరు లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే వ్యక్తి అని త్వరగా గుర్తించవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే గ్రే కలర్ అనేది మనకి ఇండస్ట్రీలో కొత్తగా లోపలికి వచ్చి ఇండస్ట్రీస్ చూసే వాళ్ళని విజిటర్స్ అంటారు అన్నమాట. ఈ విజిటర్స్ని మాత్రమే ఈ యొక్క గ్రే కలర్ హెల్మెట్ అనేది ధరించాలి ఫ్రెండ్స్. వాళ్ళని ఇలా గుర్తిస్తారు ఫ్రెండ్స్. అండ్ అలాగే రెడ్ కలర్ ఫ్రెండ్స్ ఫైర్ ఇంజన్స్ వాళ్ళు మాత్రమే, అంటే ఫైర్ ఫైటర్స్ మాత్రమే ఈ యొక్క రెడ్ కలర్ హెల్మెట్ అనేది ధరిస్తారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఎమర్జెన్సీ టైంలో కూడా. అండ్ అలాగే బ్రౌన్ కలర్ ఫ్రెండ్స్, బ్రౌన్ కలరు ఒక వెల్డర్స్ లేదా గ్యాస్ కట్టర్స్, అంటే హెవీ హీట్ వర్క్ చేసేవాళ్ళు తప్పనిసరిగా బ్రౌన్ హెల్మెట్ అనేది వాడాలి ఫ్రెండ్స్. వాళ్ళని ఈ విధంగా గుర్తిస్తారు. అండ్ అలాగే బ్లూ కలర్ అనేది ఫ్రెండ్స్ హెల్మెట్ పెట్టుకునే వాళ్ళకి ఎలక్ట్రీషియన్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ ఆపరేటర్స్ అని గుర్తించాలి ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రమే బ్లూ కలర్ అనేది ధరిస్తారు ఫ్రెండ్స్. అండ్ అలాగే గ్రీన్ కలర్ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఇన్స్పెక్టర్స్ లేదా సేఫ్టీ ఆఫీసర్స్ మాత్రమే ఈ యొక్క గ్రీన్ కలర్ హెల్మెట్స్ అనేది ధరిస్తారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే పింక్ కలరు ఉమెన్స్ స్టాఫ్, అంటే ఆడవాళ్ళు స్టాఫ్ కనుక పనిచేస్తున్నట్టయితే వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పింక్ కలర్ హెల్మెట్ అనేది ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ అలాగే వైట్ కలర్ అనేది ఇది చాలా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క వైట్ కలర్ అనేది మేనేజర్సు లేదా ఇంజనీర్సు లేదా సూపర్వైజర్సు వీళ్ళని ఈ రకంగా గుర్తించాలి ఫ్రెండ్స్. వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సేఫ్టీ రూల్స్లో ఇవన్నీ పాటించాలి ఫ్రెండ్స్.